వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే దీనికి కారణం అండి. దగ్గర ఎప్పుడూ లేని విధంగా ఎన్నో నామినేషన్స్ చూసాం మేము. దగ్గర 40,000 నుంచి 50,000 మంది కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు. ఇక్కడ పెట్టి దాదాపుగా వ్యవసాయ పనులు మిరపకాయల కోతలు కూడా ఆపేసుకొని స్వచ్ఛందంగా రైతులు ఆపేశారు. రైతు కూలీలు కూడా అందరూ కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ గారిని ఎమ్మెల్యేగా చేయాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు ఈరోజు. దాని ఫలితమే ఈరోజు ఇన్ని వేల మంది జనాలు అవడానికి కారణం. అయితే జగన్మోహన్ రెడ్డి గనక ఒక స్కీమ్ ప్రవేశపెట్టలేకపోయాడు అంటే అది చంద్రబాబు నాయుడు కాదు కదా, అలా జేజమౌలోడు కాదు. ఏదైనా పథకాలు ప్రవేశపెట్టాలంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి. అది తప్పండి. ఆయన ఎక్కడా కూడా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కానీ పరిశ్రమలు కానీ ఎంప్లాయ్మెంట్ని కానీ తీసుకురాలేదు. ఏ ఒక్క కంపెనీలు కూడా తీసుకురాలేదు. ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి పథకాలనే పేర్లు మార్చి ఈరోజు ఇస్తున్నాడు తప్ప అతను గొప్పగా ఇచ్చిందేం లేదు. ఇన్కమ్ని జనరేట్ చేయకుండా కేవలం అప్పులు తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రాన్ని దివాలా తీసే విధానంలోకి తీసుకెళ్లారు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి ఉండేవి. పోలవరం లాంటివి, గోదావరి పెన్నా లాంటివి. అదేవిధంగా అమరావతి రాజధాని ఉండేది, పరిశ్రమలు ఉండేవి, ఐటీ కంపెనీలు ఉండేవి, ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఈ రోజున రాష్ట్రం అన్ని విధాలుగా కుంటుపడిపోయింది. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరిలో కూడా మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉంటే మనకి ఈ పరిస్థితి లేదు కదని ఎంప్లాయీస్ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు. పాత పథకాలనే కొన్ని పేర్లు మార్చి అప్పులు తీసుకొచ్చి ఇచ్చాడే తప్ప అతను చేసింది అయితే ఏమీ లేదు. అభివృద్ధి కూడా శూన్యం, సంక్షేమం కూడా పెద్ద విషయం కాదు. ఇక్కడ ఈ పెదకూరు వార్డులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని కాదని ఆ కూటమి బలపరిచిన అభ్యర్థి భాష్యం ప్రవీణ్కి ఎందుకు పట్టం కట్టాలంటే ఏం చెప్తారు? నంబూరు శంకర్రావు గారికి అవకాశం ఇస్తే మరి గతంలో ఉన్నటువంటి గోదావరి పెన్నా ప్రాజెక్ట్ అయితే ఏదైతే శంకుస్థాపన జరిగి కొంతమేర పనులు జరిగినాయో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఆయన అక్రమంగా కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీలను హింసించడం, బిల్లుల పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నష్టపరచడం, ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు భాష్యం ప్రవీణ్ గారికి పట్టం కట్టాలని చూస్తా ఉన్నారు నియోజకవర్గంలో. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట దుర్మార్గ వైసీపీ పాలనను అంతమొందించే దానికోసం ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి, మేధావి వర్గం దగ్గర నుంచి, మధ్యతరగతి వర్గం దగ్గర నుంచి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం మన బాధ్యత అనుకునేటువంటి మాట ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుల్లో కూడా కలిగింది. ఈ ఆంధ్ర పౌరుడి కలిగినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నటువంటి మాట, దీనికి సంబంధించిన దాంట్లో నంబూరు శంకర్రావు అనుకునేటువంటి ఆయన కానీ లేకపోతే ఇంకొక వైసీపీ పార్టీ క్యాండిడేట్ ఎవరైనా సరే ఇక్కడ క్యాండిడేట్లు కాదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్రం మనుగడికే అస్తిత్వం వచ్చినటువంటి పరిస్థితుల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునే దానికోసం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ విజనరీ లీడరు, ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇద్దరు కూడా కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపుని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వాగతించారు. దానికి గాన ఈ రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో జనసేన బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి నామినేషన్ ర్యాలీ ఈ రోజు నామినేషన్ ర్యాలీగా లేదు. ఇది తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక 50,000 మెజార్టీతో గెలిచిన తర్వాత యావత్ పెదకూరపాడు నియోజకవర్గ పబ్లిక్ అందరూ కూడా భాష్యం ప్రవీణ్ గారిని విజయోత్సవ ర్యాలీగా చేసినటువంటి ప్రదర్శనగా ఈ రోజు ఉంది. ఈ విజయోత్సవ ర్యాలీగానే ఈ రోజు మేము పరిగణిస్తున్నాం తప్ప ఈ రోజు ఏదో నామినేషన్ ర్యాలీగా యావత్ తెలుగుదేశం జనసేన సైనికులు బీజేపీ మిత్రులు భావించడం లేదు. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలని చెప్పేసి 6 నెలల క్రితం దాకా మాయని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గత నెల 2 నెలల నుంచి 150 మానేసేసి ఆ పదాలు కూడా మాట్లాడటం లేదు. చివరికి కడపలో పులివెందల్లో అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వైనాట్ 175 అనుకున్నటువంటి ఆయన మాట ఈ రోజు కూటమిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 175కు 175 వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదని ఈ రోజు వైసీపీ శ్రేణులు కూడా, వైసీపీ ముఖ్య నాయకత్వం కూడా వాళ్ళ యొక్క డొల్లతనాన్ని అక్కడక్కడ వాళ్ళ యొక్క అహావభావాల్లో బయటపడేశారు. కాబట్టి ఏది ఏమైనా పెదకూరపాడు నియోజకవర్గమా, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇదే ఒక ఎజెండా అందరిలో కూడా అందరిలో ఉంది.
అయితే చంద్రబాబు నాయుడు నన్ను బచ్చా అంటున్నాడు. మరి ఈ బచ్చాని ఓడించడానికి ఇంతమందిని కూటమిగా కట్టుకుని వస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు కూటమిగా కట్టుకొని వస్తున్నాడు అని చెప్పేసి అనే దానికి నిజంగా జగన్మోహన్ రెడ్డికి మినిమం రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని కన్నటువంటి అయ్య రాజశేఖర రెడ్డి గారు గతంలో మహాకూటమి అనుకునేటువంటి పేరుతో ఉన్నటువంటి అన్ని పార్టీలతో టీఆర్ఎస్తో కమ్యూనిస్టులతో కూడా కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా కూటమి కట్టాడు. అక్కడ ఎంతమంది కలిసి వస్తున్నారన్నది కాదు, ఎదురుగా ఒక రాజకీయ నాయకుడైతే ఎదుర్కోవడానికి ఉన్నటువంటి వ్యవహారంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటారు. ఎదురుగా ఉన్నది ఒక సైకో దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ రకమైనటువంటి దుష్టుడు దుర్మార్గుడిని అంతమొందించే దానికోసం ఉన్నటువంటి అన్ని రకాల చేతులు కలపాలి అని చెప్పేసి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయపడిన మీదట ఉన్నటువంటి నాయకులు పార్టీలు కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏది ఏమైనా నువ్వు వీరుడివి సూర్యుడివి అని చెప్తున్నావు కదా, ఎంతమంది వస్తే నీకెందుకు, నీ సంగతి ఏందో నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.